మన గుండెల చప్పుడురా నీతి అనే పునాది వేసి నిర్మిస్తాడు సమాజాన్ని సత్యం అనే విత్తును నాటి పండిస్తాడు సమన్యాయాన్ని అగో గంతటి సువిశాల సుగుణాల హృదయం గల్లా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఈ రకంగా సోషల్ మీడియాలో కొన్ని కోలాగలు కోలాటం ఆడుతుంటే ఇక కంచె గచ్చి బౌలి భూముల మీద కన్ను పెట్టినారో కాంగ్రెస్ వాళ్ళు ఆర్థిక నేరానికి పాల్పడి 10,000 కోట్ల స్కాముకు దిగజారిపోతున్నారో ఈ కాంగ్రెస్ వాళ్ళు అని కల్వకుంట తారక రామయ్య ఓ ఈ పదం వాడుకుంటున్నారు. అసలు ఎట్ల సంగతి ఏంది ఏం కథ అనేది అందుకనే మరి పెద్ద మనిషి కాడికి వచ్చిన సారు శనార్థి ఏంది సారు కలవకుండా తారక రామయ్య గీరాగం ఎత్తుకుంటుండు ఏదో హెచ్సి భూముల మీద మీరేదో ఆర్థిక నేరం ఆట 10,000 కోట్ల స్కామ్ ఆట ఇదంతా కథ ఇక మళ్ళీ ఇది ఒక్కడి కాదు బీజేపీ ఎంపీని సంకలేసుకొని మీరు తిరుగుతుర్రాట సారు జర్రగా ఎంపీ సంగతి ఏందో గీన సంగతి ఏందో చెప్పాలా మీరు. హెచ్సి భూములు కేటీఆర్ 10 ఏళ్ళు మంత్రి చేసిండు. లోన్లు ఎట్లా వస్తాయి తడాక ఎట్లా పెడతారు ఇవి తెలియదు ఆయనకి. ఇప్పుడు కొత్త వచ్చినట్టు తెలియదు అనుకోవచ్చు. 10,000 ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మిండు కదా 10 ఏళ్లలో. 10,000కు పైగా ప్రభుత్వ భూములు మంచి ప్రైమ్ ల్యాండ్స్ అమ్మినటువంటి అనుభవం ఉంది కదా కేటీఆర్కి. మరి ఆయన ఇవాళ ఏదో పాతకాలు అంటారు కదా సౌ బిల్లి కాకే సౌ చువ్వే కాకే బిల్లి అచుకుగాయికైతే అంటే చెయ్యకూడని పనులన్నీ చేసి యావత్ రాష్ట్ర ఖజానాన్ని గండికొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూమిని ప్రభుత్వ భూముల్ని తన అనుయులకి తన మనుషులకి తన కంపెనీలకి అప్పనంగా అప్పచెప్పిన మునగాడు ఇలా మా గురించి మాట్లాడుతున్నాడు. హెచ్సి భూముల కథ తెలియని వరకు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలా. హెచ్సి భూములు 400 ఎకరాలు ప్రభుత్వ భూమి. అది చంద్రబాబు నాయుడు ఐఎంజీ భరత్ అనే సంస్థకి అప్పచెప్పితే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవ్వగానే రద్దు చేసిండు దాన్ని. అది కోర్టుకు పోయింది. ఇవాళ తీసుకొచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు హైకోర్టులో సుప్రీంకోర్టులో పోరాడి ఆ భూముల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది. 10 ఏళ్ళు కేటీఆర్ ఆ భూముల కన్నేసి బిల్లి రావంతో అగ్రిమెంట్ చేసుకొని అది నీకు అప్పనంగా అప్పచెప్తా నాకు 30% ఇవ్వను. ఇప్పుడు ఆ కేటీఆర్ మాట్లాడుతున్న 5,200 కోట్లు పద్దు ఎక్కడిది? అది ఆ పద్దు ఆయనకి ముడుపుల్లాగా లంచం లాగా వచ్చే పద్దు గురించి మాట్లాడుతుంది. అలా ఆయన బాధ అంత ఏంది? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి భూమిని గవర్నమెంట్ తీసుకునే ఏమ్మా నేను అధికారంలో మళ్ళీ వచ్చి ఉంటే ఆ భూమి ఆడికి అప్పచెప్తుండే ఐఎంజీ భారత్కి 5,000 కోట్లు రెండు అప్పనంగా తింటుండే. ఆ కడుపు మంట అంతా 5,000 కోట్లు పోయినాయని. హెచ్సి భూముల విషయంలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. మధ్యన ఒక ఏజెన్సీ ఉంది, దానికి 169 కోట్లు ఇచ్చిన మాట వాస్తవము. ఇదేం దాపరికం లేదు. ఇది ఓపెన్ టెండర్లో పిలిచింది. దాని రాద్ధాంతం చేస్తాడు. భూములు విలువ లేదంటాడు. అరే నువ్వు ఎక్కడో కోకపేటలో అమ్మితే 100 ఎకరాలు పోతే భూమి ఇక్కడ నడిబొడ్డున ఏమేమి ఉన్నాయి? అక్కడ అమెరికన్ ఎంబసీ ఉంది, నీకు ఐఎస్బి ఉంది, ఐసిఐసిఐ హెడ్ క్వార్టర్ ఉంది, నీకు మైక్రోసాఫ్ట్ ఉంది. ఇన్ని రకాల సదుపాయాల భూమి 100-150 కోట్లకు పోయే భూమి అక్కడ కట్టడాలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు నీకు కడుపంట? ఇలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కడితే 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. రేపు ఈ స్థలంలో గొప్ప పరిశ్రమలు వస్తే యువతరానికి 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అందుకు నీకు కడుపంట? పోనీ ఆ 10,000 కోట్లు తీసుకొచ్చినాం, మేము గిరివి పెట్టి తీసుకొచ్చినాం. ఎవరికి ఇచ్చిన పైసలు? రేవంత్ రెడ్డి ఇంటికి పోయినా, నా ఇంటికి వచ్చినాయా? రైతు బంధు రైతు రుణమాఫీ స్కీమ్ కొరకు ఆ 10,000 కోట్లు వాడినాం. ఇది కడుపుమంట ఆయనకి. రైతులు బాగుపడద్దు, ఉద్యోగాలు రావద్దు ఈ రాష్ట్రంలో. కేటీఆర్, కిషన్ రెడ్డి, సంజయ్ ఒకటే, వేరు కాదు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంటే 10 ఏళ్ళలో వీళ్ళు ఎవరు కోటేసారు? బీఆర్ఎస్ వాళ్ళు అధ్యక్ష పదవికి ఓవర్కేసిండ్రు, పదవికి ఓవర్ కోటేసిండ్రు, స్పీకర్ పదవికి ఓటేసింది ఎవరు? రైతు వ్యతిరేక చట్టాలు వస్తే ఓట్లేసింది మీరు కదా, సపోర్ట్ చేసింది మీరు కదా. మీరు లోపాయకర చీకటి సంసారంలో ఉండి కాంగ్రెస్ గురించి మాట్లాడతారు.